టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే బెంగళూరులోని జయనగర్ స్ట్రీట్ షాపింగ్ చూద్దాం రండి. అయితే మేము పీజీ దగ్గర నుంచి బయలుదేరిపోయామన్నమాట. ఇంకా నేను, మా పెద్దమ్మాయి, మా చిన్న పాప ముగ్గురము ఎంత సరదాగా అయితే వెళ్ళిపోతామో. మా చిన్నదైతే ఏ ఒక్క విషయం మాతో పడదన్నమాట, అలా వాదిస్తూనే ఉంటుంది. ఇంకా అలా సరదాగా వాదించుకుంటూ ముగ్గురం అయితే నడుచుకొని వెళ్ళిపోయామన్నమాట. ఈ వీడియో అయితే చాలా పాత వీడియో. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, ఇప్పుడైతే చూద్దాం. కొంచెం తీసేది ఆంటీ ఇంక ఇక్కడ ఏంటంటే షాపింగ్ అయితే చాలా చవక అన్నమాట. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. పూజా సామాగ్రి నుంచి బట్టలు ఇంకన్నీ అన్నమాట. మా అమ్మ అయితే తిరగలేక కూర్చునిపోయింది. ఇవన్నీ తాంబూలలో ఇచ్చే ఐటమ్స్ అన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇచ్చుకోవచ్చు కదా. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంక ఇవన్నీ ఇక్కడ కూడా ఉంటాయి కానీ కొంచెం రేట్ డిఫరెంట్ అన్నమాట. చాలా అక్కడైతే చాలా చవక. ఓయ్ ఇంకా ఇవైతే మేము వరలక్ష్మి పూజ తీసుకున్నాము అని మా చిన్నదైతే అంటుంది. కానీ ఇక్కడికి అక్కడికి రేట్ డిఫరెన్స్ అయితే ఉంది. నాకైతే ఈ బుట్ట చాలా బాగా నచ్చింది అనమాట. తీసుకుందాం అనుకొని మర్చిపోయి అయితే వచ్చేసాను. ఇంక ఇవన్నీ చూసుకుంటూ మేమైతే బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చందనంతో గంధంతో తయారు చేసినవి ఏనుగు బొమ్మలు, అగరబత్తీలు అవి ఉన్నాయి. కొంచెం ఎక్కువ రేటుగానే ఉన్నాయి. మేమైతే చూసేసి వచ్చేసాం.
నుంచి అన్నీ అన్నమాట, ఉమ్మెత్తకాయలతో సహా దొరుకుతున్నాయి మార్కెట్లో. ఇవైతే లక్కీ ప్లాంట్స్, కొంచెం ఎక్కువ రేటే ఉన్నాయి. ఇంక ఇవి ఇలా చూసుకొని మేమైతే దీపావళి ముందు దసరా రోజుల్లో వెళ్ళాం కదా, దీపావళి ముందుందనేసి మేమైతే కొంచెం ప్రమిదలు చూద్దామని వెళ్ళాము. ప్రమిదల్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట, వెరైటీస్ అన్నీను. ఇంక ఇవన్నీ చూసుకొని ముందుకైతే వచ్చేస్తే ఇక్కడ ఏంటంటే మామిడి బద్దలు, ఎండు బద్దలు ఉప్పు కారం పెట్టి అమ్ముతున్నారనమాట. ఇంక ఇవైతే మనం చూస్తే ఆగం కదా, ఇవైతే తీసుకొని వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్.